నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కాదంబరి జత్వాని ముంబై నటి ఎవరైతే ఉన్నారో ఆమె కేసు కీలక మలుపు తిరిగింది. అందులో ప్రధాన నిందితుడైనటువంటి ఆమెను కస్టోడియల్ టార్చర్ పెట్టినటువంటి ఆమె కస్టోడియల్ టార్చర్ పెట్టడానికి, ఆమె అరెస్టు కావడానికి, ఆమెను అక్రమంగా నిర్బంధించడానికి ప్రధాన కారణమైనటువంటి సీతారామాంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ఈ సీతారామాంజనేయులు గారిని పొద్దున 9 గంటలకు హైదరాబాద్ లో సిఐడి అఫీషియల్స్ అరెస్ట్ చేయడము, విజయవాడలో సిఐడి కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు తీగ లాగితే డొంక కదిలినట్టు వాస్తవంగా ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ అనే అతను అరెస్ట్ అవ్వడము, అదే విధంగా 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు సీతారామాంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, అదే విధంగా క్రాంతిలాల్ టాటా కావచ్చు, వీళ్ళు 3 సస్పెండ్ అయినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. కానీ విశాల్ గున్ని ఇచ్చినటువంటి వాంగ్మూలంలో నాకేం సంబంధం లేదు, మొత్తం సీతారామాంజనేయులు డైరెక్షన్ లోనే నేను బాంబే వెళ్ళాను, అదే విధంగా ఆమెను అరెస్టు చేసి తీసుకొచ్చానని వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఆ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని, అదే విధంగా ఆమె చెప్పినటువంటి విషయాలను బేస్ చేసుకొని ఆయన మీద కేసు అయితే ఫైల్ అయింది. సీతారామాంజనేయుల్ని పొద్దునైతే అరెస్టు చేశారు. ఇప్పుడు తెలియవలసినటువంటి విషయం ఏమిటంటే సీతారామాంజనేయుల్ని ఆమెను అరెస్టు చేయమని చెప్పింది ఎవరు, ఆ పార్టీలో పెద్ద వ్యక్తి ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పి ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు చెప్పకుండా ఉంటే అంత పెద్ద డెసిషన్ ఆయన తీసుకునే అవకాశమే లేదు. కాబట్టి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకు కూడా ఉచ్చు బిగుసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు కంగారుగా ఉండగా ఏవైతే ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్నటువంటి ప్రోగ్రాంలు ఏవైతే ఉన్నాయో, ఏదో బీసీ నాయకుల్ని కలవడం ఒక ప్రోగ్రాము, అదేవిధంగా ఎస్సీ నాయకుల్ని కలవడానికి ఒక ప్రోగ్రాము నిన్న అనుకుంటే హడావిడిగా వాటిని అన్నిటిని రద్దు చేసుకుని సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేత ఆ కార్యక్రమాన్ని మమ అనిపించారు. సో ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో ఉన్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజం లాగా పనిచేసినటువంటి ఈ సీతారామాంజనేయులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసకర పరిపాలన ఏదైతే ఉందో అందులో పోలీసు అధికారిగా ఉండి కూడా ఆయన స్వామి భక్తి చూపించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అయితేనేమి, రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ ఇష్యూ అయితేనేమి, అదేవిధంగా ఈ నటి ఎవరైతే ఉన్నారో బాంబే నటి కస్టోడియల్ టార్చర్ కావచ్చు, ఆమె మీద కేసు ఫైల్ చేయడం కావచ్చు, కుక్కల విద్యాసాగర్ ని బయట వేయడానికి ఆమెను ఇరికించి, ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే జరిగిందని ఆమె విచారణలో చెప్పడం జరిగింది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ సీతారామాంజనేయులు గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన్ని విచారిస్తున్నారు. ఆ విచారణలో ఆయనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, పార్టీకి సంబంధించి ఎవరు ఆదేశాలు ఇచ్చారనేటువంటి విషయం బయటకు వస్తే ఈ కేసులో ఉన్నటువంటి పార్టీ పెద్దలు ఎవరు అనేటువంటి విషయం అయితే బయటపడే అవకాశాలు కనబడతా ఉంది. కూటమి ప్రభుత్వం మహిళల విషయంలో ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో మొన్న సొంత పార్టీ కార్యకర్త అయినటువంటి చేబ్రోలు కిరణ్ అరెస్టు దగ్గర నుంచి ఈ రోజు సీతారామాంజనేయులు అరెస్టు వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సొంత పార్టీ కార్యకర్త అని తెలిసినప్పటికీ ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని దూషించాడనేటువంటి కారణంతో చేబ్రోలు కిరణ్ ని కూడా జైలుకు పంపడం జరిగింది. అదే విధంగా ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి కూడా బార్డర్ దాటి ప్రవర్తించాడు, స్వామి భక్తిని చూపించాడు, ఒక అమాయక నటిని బలి చేశాడనే ఉద్దేశంతో ఈ రోజు అరెస్టు చేయడం అయితే జరిగింది. ఈమెను ఉద్దేశించి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈమె క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేయడం జరిగింది. సో ఎక్కడో బాంబేలో ఉన్న నటి ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతిలో అన్యాయానికి గురి అయితే ఆ విషయం తెలిసినటువంటి చంద్రబాబు గారు స్పందించిన తీరెక్కడ? ఈమెను క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, క్యారెక్టర్ బ్యాడ్ చేసి, ఈమె ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పి కామెంట్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడా? సో సొంత కార్యకర్త అయినా, ఐపీఎస్ అధికారైనా మహిళల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని చక్కటి వార్నింగ్ ఇచ్చినట్లే అయింది. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.